అవి ఇచ్చింది తక్కువే. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ఛానల్స్ వారికి, నా ప్రియమైన ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. ఈ సినిమాలో ముందుగా చెప్పాలంటే నేను డైరెక్టర్ గురించి చెప్తాను. ఎందుకంటే ప్రొడ్యూసర్సు ఎన్ని పెట్లు పట్టుకొచ్చినా డైరెక్టరు ఆర్టిస్టులను వెతుక్కోవడంలోనే వివేకత కనిపిస్తుంది. నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎలా అని అడుగుతున్నారా? అంతకుముందు ఎవరెవరినో అనుకున్నారు. ఆ అనుకున్న వాళ్ళు మిస్ అవ్వలేదు. ఈ అదృష్టం నాకుంది కాబట్టి వాళ్ళు తప్పుకున్నారని చెప్తాను నేను. ఈ వేషం నాకు ఎలా పడిందంటే 25 ఏళ్ల ముందు మురారి సినిమా చేసేటప్పుడు సుకుమారి అమ్మగారు వచ్చి నాతో పాటు రూమ్లో కూర్చున్నారు. చూసి ఏం సినిమాలు చేస్తున్నావు అన్నారు. చేస్తున్నానమ్మా అని. అదేంటే మీ తెలుగు వాళ్ళు నీకు ఎప్పుడు ఒకటే టైపు వేషాలు ఇస్తారు, అప్పుడు ఏడుస్తా కన్నీళ్ళు తుడుచుకుంటా త్యాగాలు చేస్తూ ఉండే వేషాలే ఉండేవి నాకు. అలాంటి వేషాలు ఇస్తారేంటే నీకు? అదే మా మలయాళంలో అయితే రకరకాల వేషాలు వేయించుతారు నీతో, అన్ని రకాల వేషాలు వేయడానికి నువ్వు బాగుంటావు అన్నారు ఆవిడ. అంటే ఏమో అమ్మా, మా తెలుగు వాళ్ళు ఏది పిలిస్తే అదే, వాళ్ళు దేనికి పిలిస్తే దానికే వెళ్ళి యాక్ట్ చేస్తాను నేను అన్న 25 ఏళ్లకి అభిరామ్ అనే కుర్రాడికి ఈ వేషం వేస్తే బాగుంటుందని వెలిగింది బల్బు. అందుకని నేనేమనుకుంటానంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ మనకి వెన్నంటి శ్రీరామ రక్షగా వస్తుంది. అప్పుడు సుకుమారి అమ్మగారు అన్నారు. ఆ తర్వాత 25 ఏళ్ళు దాటిపోయినట్టుంది మురారి సినిమా తీసి. ఆ తర్వాత అభి పిలిచాడు. నేను స్వర్గం నరకంలో ఒక హీరోయిన్ వేసి తప్పుకుని తర్వాత మదరు, ఎంతకాలం మదరగానే ఉన్నా. ఇప్పుడు బామ్మ అంటున్నారు. సరే, బామ్మ వేషాల్లో మరి ఈ అబ్బాయికి ఎలా అనిపించిందో. అందరూ వద్దని ఉంటారు నాకు తెలిసి. ఆవిడ బాగుండదు, ఆవిడ చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుంటేనే బాగుంటుంది, వద్దు అని ఉంటారు. ఈ అబ్బాయి పట్టుబట్టి పాపం ఇప్పుడు ఏదో వచ్చిందిగా కొత్తగా, ఏంటది ఏంటి అబ్బాయి అది ఏఐలో పాపం నా బొమ్మ పంపించి ఇక్కడి నుంచి ఏదో డ్రెస్సులు వేయించి వీళ్ళకి చూపించారు ప్రొడ్యూసర్లకి. వీళ్ళు యంగర్స్ కదా, బాలాజీ గారు, కౌశిక్ గారు, తరుణ్ గారు, వీళ్ళందరూ యంగర్సు. శైలేంద్ర గారు వీళ్ళందరూ వద్దని ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ చూపు వేరే, ఇప్పుడు వచ్చే పిల్లలు ఇప్పుడు వేసుకునే డ్రెస్సులు అవి. కానీ ఈ పిల్లలందరినీ చూసి నాకు ఎప్పుడూ మనసులో అనిపించేది, ఇంకో జన్మ అంటూ ఉంటే ఈ పిల్లల్లాగా డ్రెస్సులు వేయాలి ఏమైనా సరే అనుకునేదాన్ని. ఇంకో జన్మ దాకా ఎందుకు నీ మొహం, ఈ జన్మలోనే ప్రేక్షకులు ఇలా కనపడు అని ప్యాంట్లు, షర్ట్లు, క్రాఫ్లు అన్నీ వేసి తీశారండి. అయితే ఈ కథ చాలా మంచి కథ. మీ కథ, మా కథ. మాకు కూడా మనసులో ఉంటాయి కోరికలు, అవి చెప్పుకోలేకపోయినా ఏ డైరెక్టర్లో వేషం వేయించి తీరుస్తారు. ప్రేక్షకులకు అలా కాదు కదా. మీరు చెప్పుకుని మీరు బయటకు వస్తే కానీ వెళ్ళలేరు. ఈ సినిమా చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. అందరూ మేమున్న ఆడవాళ్ళం కానీ మగవాళ్ళు కానీ తలా ఒకళ్ళకి తలా ఒక కోరిక, కథ ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ సినిమాలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా సూపర్గా కుటుంబం అంతా అందరూ కూర్చుని హ్యాపీగా కూర్చోవచ్చు. ఈ సీన్ అబ్బా చూడలేకపోతున్నామే అనేవేవీ లేవు. ఎట్ ప్రజెంట్గా జరిగే పిల్లల అపరాధాలు, పెద్దవాళ్ళ అపరాధాలు కూడా, ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం అనేదానికి నిర్వచనం కూడా ఉంది ఈ క్యారెక్టర్లని. కానీ చాలా మంచి సినిమా. మీరు చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా బాలాజీ గారిని, తరుణ్ గారిని, కౌశిక్ గారిని, శైలేంద్ర గారిని, ముఖ్యంగా వీళ్ళందరూ యంగర్స్ అండి. వీళ్ళని మనం అంటే మీరు కూడా, మనం అంటే నన్ను కాదు, మీరు ఆశీర్వదించాలి, బ్లెస్ చేయాలి, సినిమా చూడాలి. ఎలా ఉన్నాను నా కోసం, నేను ఎలా ఉన్నాను ఇన్ని సంవత్సరాలు, ఎలాగో చీరతో పెద్ద బొట్టుతో అన్నిటితో చూశారు కాబట్టి ఈ కాస్ట్యూమ్లో ఈ వేషంలో నేను ఎలా ఉన్నానో మీరు చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా ప్రొడ్యూసర్లు సావి, నేను ప్యారిస్లో మాత్రమే సావి, ఇక్కడికి వస్తే సావిత్రి. కానీ అండి టీంలో పిల్లలందరూ చాలా మంచివాళ్ళు. నేను కొన్ని సంవత్సరాల ముందు ఓ బిడ్డను కోల్పోయి కొంచెం మనసు బాధలో ఉన్నాను. కానీ ప్యారిస్కి వెళ్ళి 20 రోజులు వీళ్ళందరితో కలిసి ఉన్నాక పర్వాలేదు, చాలామంది పిల్లలు ఉన్నారు అమ్మ అంటానికి, నాకు ఒక కుటుంబం ఉంది అని ఒక మనస్తృప్తితో తిరిగి వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నాకు హ్యాపీ జర్నీ. మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.
మ్యామ్ ప్లీజ్ ఏదో చెప్పబోతున్నారు. ఏమి చెప్పబోట్లే, ఆవిడ చేతిలోంచి మైక్ తీసుకుంటే ఆవిడ కష్టపడకుండా నడుస్తుందని అంతే. ఓకే, నాకు 24 గంటలు డ్యూటీ పెట్టారు శైలేంద్ర, ఆవిడ బాగా చూసుకోవడం. బాగా చూసుకోవడం అండి, చాలా బాగా అండి. ఇండియా వచ్చిందాకా చూసుకుంది, ఇక్కడ వదిలేసింది. ఓకే